హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మార్గశిర లక్ష్మి వారం 5వ వారం ఆఖరి వారం. అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మి వారాన్ని మార్గశిర మాసం 5వ వారంగా చేసుకుంటాము. ఈ మార్గశిర మాసం 4 వారాలు. మొదటి వారం పులగం, రెండో వారం పరమన్నం, మూడో వారం ముద్ద కుడుములు, నాలుగో వారం చిత్రకలమాన్నం, 5వ వారం పుష్యమాస వారం అయిన ఆఖరి లక్ష్మి వారం నాడు పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టి మార్గశిర లక్ష్మి వారం కథను చదువుకుని ఆ శ్రీ మహాలక్ష్మిని 5వ తనం కడుపు చల్వా ఇవ్వమని కోరుకుంటాము. కానీ మార్గశిర లక్ష్మి వారం గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన లేకుండానే చేసుకుంటున్నారు. మార్గశిర మాసంలో ఆడపిల్లని, మన ఇంటి ఆడపిల్లని గాని, అవతలింటి నుంచి పనింటికి వచ్చిన ఆడపిల్లని గాని బాధ పెట్టకూడదు. అంతేగాని చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కథ గురించి గాని ఏమీ తెలియకుండా, పూర్తి అవగాహన లేకుండా మార్గశిర మాసం నాడు ఆడపిల్లకి పసుపు కుంకాలు గాని, డబ్బులు గాని ఏవైనా ఇస్తే ఆ ఆడపిల్లతో పాటు మన ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది అని తప్పుగా భావిస్తున్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే 2, 3 కథనాలు నాకు తెలిసినవి జరగడంతోటి నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. కొంతమందిలో మాత్రమే ఇలా ఉంది. మార్గశిర మాసం కథ చదివితే కథలో ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో అమ్మవారి విగ్రహంతో పూజ చేసుకుంటున్నప్పుడు సవతి తల్లి ఆ పిల్లని చీపురుతో కొట్టడం వల్ల ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అమ్మాయితో పాటు వెళ్ళిపోతుంది. ఈ పుట్టింట్లో గర్భదరిద్రం పట్టుకుంటుంది. అందువల్ల ఆడపిల్లను బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో మార్గశిర లక్ష్మి వారం కథని మనకు తెలియపరచడం అయింది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఆడపిల్ల కష్టంలో ఉండి వచ్చినా కూడా ఈసారికి ఎక్కడైనా ఏర్పాటు చేసుకో, వచ్చే నెల మార్గశిర మాసం అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇంకొకటి, ఆడపిల్లకి కనీసం డబ్బుల సంగతి పక్కన పెడితే పసుపు కుంకాలు ఇవ్వడానికి కూడా మార్గశిర మాసం కదా, వచ్చే నెలలో మళ్ళీ వచ్చి పసుపు కుంకాలు తీసుకోమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? పూర్వ సువాసినికి ఒక జాకెట్టు ముక్క పెట్టడంలో కూడా ఇదే ఆలోచన చూపిస్తున్నారు. ఇంటి ఆడపిల్ల మనసు కష్టపడకూడదు. ఆమె మనసు కష్టపెట్టిందనే కదా సవతి తల్లిని వదిలి లక్ష్మీదేవి ఆ పిల్లతో పాటు అత్తగారింటికి వెళ్ళిపోయింది. కనీసం ఈ చిన్న విషయాన్ని కూడా ఆలోచించలేకుండా నోములు, వ్రతాలు, పూజలు చేసుకోవడం ఎందుకండి? అసలు నోముల ఉద్దేశమే ఎవరికైనా ఏదైనా దానంగా కానీ, ఏదైనా ఇస్తారని గాని చెప్పడం కదా. ఇది ఆలోచించాలి కదా. మీరే చెప్పండి. థ్యాంక్ యూ.